ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదిలాబాద్ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేశారు. 4 పర్యాయాలు ఆదిలాబాద్ ఏలినప్పటికీ 5వ సారి మాత్రం ఓటమి తప్పలేదు. ఇంతకీ రామన్న చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన మీద ప్రతికూలత పెరగడానికి కారణాలేంటి? పంతొమ్మిది 1984లో తెలుగుదేశం పార్టీతో జోగు రామన్న రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత దీపాయిగూడ గ్రామానికి సర్పంచ్గా జైనాథ్, మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీరుపైన నాగన్ జనార్దన్ రెడ్డితో కలిసి పోరాడి 2011 అక్టోబర్ 10న టీడీపీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి మళ్లీ గెలిచారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో గెలిచారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రామన్నకు తెలంగాణ తొలి కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా అవకాశం కల్పించారు. మంత్రి హోదాలో ఆదిలాబాద్లో రిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు దగ్గర చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా లబ్ధిదారులకు అందించడంలో కీలకంగా వ్యవహరించారని ప్రజలు చెబుతున్నారు. కష్టం వచ్చిందని ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తే వారి సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చేవారని పలువురు అంటూ ఉంటారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ అందరితో ప్రేమతో పలకరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యేగా పనిచేసినన్ని రోజులు ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి చేశారని అటు కార్యకర్తలు ఇటు ప్రజలు అంటుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ జోగు రామన్నపై నియోజకవర్గంలో ఎంత అనుకూలత ఉందో అంతే వ్యతిరేకత కూడా ఉంది. ఓ వర్గం ఆయన మంచి చేసిందని చెప్తే మరో వర్గం మాత్రం రామన్న చేసింది చాలా తక్కువ, ఆయన స్వార్థమే చూసుకున్నారని ఆరోపిస్తోంది. ఇంతకీ జోగు రామన్నపై వ్యతిరేకత రావడానికి కారణాలేంటి? జోగు రామన్న వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను మర్చిపోయారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేయలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఇక నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా లబ్ధిదారులకు పంచకపోవడం కూడా ప్రతికూలంగా మారిందని పలువురు చెబుతున్నారు. దళిత బంధు, బీసీ బంధు లబ్ధిదారులకు కాకుండా తన అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారనే ఆరోపణలు రావటం కూడా జోగు రామన్న ఓటమికి కారణమని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించడంలో విఫలమవ్వటం, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ను తెస్తామని ఓ బహిరంగ సభలో స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను కూడా సాధించడంలో రామన్న విఫలమయ్యారని స్థానికులు అంటున్నారు.
ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఉద్యోగాలు ఇప్పించకపోవటం కూడా రామన్నకు ప్రతికూల అంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీటికి తోడు రామన్న ముందు నుంచి బీఆర్ఎస్లో ఉన్న పలువురు కార్యకర్తలను పట్టించుకోకపోవటం వల్ల చాలా మంది కార్యకర్తలు కూడా పార్టీ మారటంతో గత ఎన్నికల్లో జోగు రామన్న ఓటమికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జోగు రామన్న భవిష్యత్తులో ఎలా రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జోగు రామన్న అభివృద్ధి చేయలేదని బీజేపీ నుంచి పాయల్ శంకర్ కు ప్రజలు ఓటేశారు, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మరి ఈసారైనా పాయల్ శంకర్ పాలనలో ఆదిలాబాద్ ప్రజలకు కావాల్సిన పనులు జరుగుతాయో లేదో చూడాలి.